వినాయక్ చెప్పండి, పెంచుకలపాడులో ఉన్నారు మీరు. సో నిన్న చూసాం సెకండ్ డే కూడా సేమ్ అదే రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది. మూడో రోజు పెంచుకలపాడులో ఎలా ఉంది పరిస్థితి, ఏ రకమైన స్పందన కనిపిస్తుంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మూడో రోజు కోడుమూరు నియోజకవర్గం పెంచకలపాడు నుంచి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి తన బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నిన్న 2 రోజులుగా చూసుకుంటే కనుక కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపించిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎక్కడెక్కడికక్కడ, అదేవిధంగా ప్రజలు సైతం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ పెంచకలపాడు నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కోడుమూరు మీదుగా మధ్యాహ్నానికి రాళ్లదొడ్డి చేరుకుంటారు. రాళ్లదొడ్డి భోజ వినారం తర్వాత ఎమ్మిగనూరు చేరుకోబోతారు. మొత్తంగా ఈరోజు చూస్తే కనుక కర్నూలు పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. దాదాపుగా 108 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర ఈ రోజు ఉండబోతుంది. ఓవరాల్గా చాలామంది ప్రజలు, సమీప గ్రామ ప్రజలు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది ఆయనతోటి అభిమానంగా గత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆయన అభిమాని ఒక ఆయన గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో తీసుకున్న ఫోటోతోటి ఆయన రావడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఇంత అభిమానంగా మీరు ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత దూరం రావడం జరుగుతుంది? సార్, జగన్ అంటే మాకు చాలా అభిమానం సార్. మేము కృష్ణగిరి మండలం కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు, నవరత్నాల గురించి చెప్పాడు. ఇప్పుడు అన్నీ నెరవేర్చాడు. ఉపాధి, ఉద్యోగాలు, డెవలప్మెంటు అన్నీ జరిగాయి సార్. ఇంటింటికి 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షల వరకు ఇంటికి ఉపాధి పొందాము జగన్ గురించి. మేము జగన్ మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? గూడూరు నుంచి రావడం జరిగింది సార్. నేను జగనన్న వీర అభిమానిని. ఇంతకుముందు మన కోడుమూరు కాన్స్టిట్యూన్సీలోనే పాదయాత్ర చేసినాడు జగనన్న. ఆ రోజు కూడా మేము భారీ సంఖ్యలో ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా నిన్న నైట్ 12 గంటలకి ఇక్కడ వచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు కలసాలని వెయిట్ చేస్తున్నాము. జగనన్న పాలన చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. జగనన్న ఇటువంటి పథకాలు ఇంకా తీసుకురావాలని, ఇంకా 30 సంవత్సరాలు ఇంకా జగనన్ననే సీఎంగా ఉండాలని మేము భావిస్తున్నాము. నాలాంటి యువతులు ఎంతో ఆయన పథకాలకు అభిమానంగా టీడీపీ నుంచి వైసీపీలోకి గుణ మా కోడుమూరు నియోజకవర్గంలో రావడం జరిగింది. చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇక్కడ మన 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపించింది? కార్యకర్తలుగా కాలరేఖ విధంగా నేను పరిపాలన సాగిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఇక్కడ పథకాల గురించి అయితే చాలా బాగున్నాయి సార్. ప్రతి ఒక్కరికి అందని వారంటూ ఎవరు లేరు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా మందికి అభివృద్ధి బాగా జరిగింది సార్. ప్రతి ఒక్క పేదలకి కూడా మంచిగా జరిగింది. మళ్ళీ సీఎం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. జగన్ సార్ అభిమానులము. సార్, మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు కదా, ఎలాగా ఇక్కడ మీకు చూసిన తర్వాత వాతావరణం ఎలా ఉంది? నిన్న 2 రోజులు బస్ యాత్ర చూస్తున్నది ఏమనిపించింది? మాది పర్ల కల్లూరు మండలం సార్. నిరుపేదలకు ఇంతకన్నా ఏం కావాలా? ప్రతి ఇంటి నుండి బయట పోనోళ్ళకు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఒక స్థలం అంటావా, ఒక అమ్మఒడి అంటావా, 18,000 అంటావా, ఏ ఒక్కటి ఇంటికి వచ్చిస్తున్నారు. దాంట్లో మనకి రాజకీయం ఏమి ఇంతకన్నా కావాలా? కొంతమంది లీడర్లకి గిట్టలేదు, నిండుతలేదు వాళ్ళకి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ పాదయాత్ర ఏదైతే ఈ బస్ యాత్ర ఉందో దీనికి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తరలి వస్తారు. ఆయనలో అడుగు వేయడానికి, అదేవిధంగా ఈ బస్సు యాత్రలో కూడా వెంట నడవడానికి దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో అంటే ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి బస్ యాత్రను 3వ రోజు ప్రారంభించబోతున్నారు. ఓకే, సో పెంచుకలపాడు నుంచి బస్ యాత్ర 3వ రోజు ప్రారంభం కాబోతోంది.